దేవునికి దగ్గర మన ముందుకు ఒక మాట ఇచ్చామనుకోండి, ఆ మాటకే కట్టుబడి ఉండాలి. మేమెప్పుడు ఇచ్చామని అంటారేమో. 6:30కి నిర్ణయించుకుంటే దేవునికి ఇచ్చిన మాటే, నాకు ఇచ్చిన మాట కాదు అది. భక్తి విషయంలోనండి మనకంటే అన్య జనాంగాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు కనుక ఏదైనా పూజ కార్యక్రమం ఉదయాన్నే ఉందనుకోండి, తెల్లవారుజామునే 4 గంటలకు లేస్తారు, కొంతమంది అయితే 3ంటికే లేస్తారు, మరి కొంతమంది అయితే 2 గంటలకే లేస్తారు. ఇందులో ఇంకొక మెలకువ ఏంటంటే, మనకులాగా వేడి నీళ్ళతో స్నానం చేయరు, చన్నీళ్ళతోనే, అది కూడా తల స్నానం చేస్తారు. మరలా మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తాం, వాళ్ళు చన్నీళ్ళతో చేస్తారు. అంటే భక్తి అనేటప్పటికీ మన బాడీని మనం కొంచెం నలగొట్టుకోవాలి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఈ దేహంతో మనం పరలోకం వెళ్ళాం.